మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే టౌన్లో ఉన్నామో ఈ టౌన్లో దాదాపు ఒక 35 నుంచి 40 ఇండ్లకైతే నగరపాలక సంస్థ ఒక నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ 2 నుంచి 3 రోజుల వ్యవధిలో చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ కూనపెంకటిల్లుకి సంబంధించి ఏవైతే కొన్ని డేంజర్గా ఉన్నాయో, కూలే సిచ్యువేషన్లో ఉన్నాయో వాటికైతే దాదాపు ఒక 35 ఇండ్లకైతే నోటీసులు జారీ చేశామని చెప్పేసి మున్సిపల్ అధికారులు అయితే మనకి చెప్పడం జరిగింది. సో ఈ మేరకు నగరంలోని దుబ్బ, గాజుల్పేట్, పవన్ నగర్, అరుంధతి నగర్, ముద్దిరాజ్ గల్లీ, బోర్గంపి ఇలా చాలా ఏరియాలలో కూడా ఈ ఇండ్లకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రమాదవశత్తులో ఏదైతే ప్రమాదంగా ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆ ఇల్లుని ఖాళీ చేసి వేరే షెల్టర్ని అయితే వెతుక్కోండి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే వారి నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో చాలా వరకు కూడా చాలా ఇండ్లు కూడా నీలమట్టమయ్యాయి. కాబట్టి కూనపెంకల ఇండ్లలో మాత్రం ఉండొద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేలు ప్రతిదీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో తాజాగా మన కోటగల్లీలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇల్లు కూడా నీలమట్టమైంది. కూనపెంకల ఇల్లుని ఏదైతే కూలిపోయిన తర్వాత నిజామాబాద్ జిల్లా ఏదైతే అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా దానిపైన రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అసలు ఏం జరిగింది అనే దానిపైన ఆరా తీసి అసలు ఏం జరిగింది, దానికి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, మీకు మేము ఖచ్చితంగా అండగా ఉంటాము అని చెప్పేసి మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా అన్ని ఏరియాలలో కూడా చాలా వరకు దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల ఇండ్లు ఉన్నాయని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రతి ఒక్క ఇల్లును కూడా ఆచితూచి వివరించండి. ఏమైనా మీకు క్రాక్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా పగుళ్ళ లాంటివి ఏమైనా ఏర్పడ్డా కూడా డెఫినెట్లీ మీరు ఆ ఇంటిని ఖాళీ చేసి బయట ఎక్కడన్నా వెతుక్కోండి అని చెప్పేసి కూడా మనకి నిజామాబాద్ జిల్లా మున్సిపల్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంకా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో కూడా చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజలందరూ బీ కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.